హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నౌ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో వచ్చేసి జనవరి 17థ్‌దండి. మార్నింగ్ షూట్ చేసా వీడియో. ఒక చిన్న క్లిప్ అలా. మా బ్రదర్ రీసెంట్‌గా ఆంధ్ర వెళ్లారని చెప్పారు కదా! వాళ్ళ ఫ్రెండ్స్‌తో. ఆహ్, నైట్ వచ్చారండి. సో, పూతరేకులు తీసుకొచ్చుండే. ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు. దట్టు మనకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా! నాకిది బాగా నచ్చిందండి ఈ బాక్స్ పైన. అంటే మొత్తం సంక్రాంతికి సంబంధించిన ప్రతీదీ అందులో మెన్షన్ చేసి అది రెడీ చేయించారు. నాకది చాలా బాగా నచ్చింది. అండ్ ముందే స్వీట్ అంటే మనకసలు ఆగదు. నేను బాక్స్ పైనుంచి చూసి కవర్‌లో చూసి ఒక 6, 7 కాదు కానీ ఒక 4, 5 బాక్సెస్ అలా ఉన్నాయేమో అని అనుకున్నాను. సో, బట్ ఓపెన్ చేసి చూసేసరికి 3 బాక్సెసే కనిపించాయి. మొత్తం నేనే నాకే కావచ్చు అనుకున్నా. బట్ మరీ అంత అది కూడా పనికిరాదు కదా! సో, వాళ్ళకి ఒక బాక్స్ అక్కడ ఒక బాక్స్ ఓపెన్ చేసేసాం ఆల్రెడీ ఇప్పుడే. అండ్ అది ఆఫ్టర్‌నూన్ వరకి ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో బాక్స్ నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఇంకో బాక్స్ వాళ్ళకక్కడే పెట్టేసి వచ్చానండి. ఈ పూతరేకులకి నాకొక చిన్న స్టోరీ ఉందండి. నేను మా బాబుకి 6 ఆర్ 7 మంత్స్ అప్పుడు అనుకుంటా. మా బాబుకి ఒకసారి మా హస్బెండ్ తీసుకొస్తే నెక్స్ట్ గూడా నాకెందుకో తినాలనిపించింది. పోనీలే ఒకసారి ట్రై చేద్దాం గదా! అని నేను ట్రై చేశానండి. ఆత్రేయపురం పూతరేకులు అంటే పూతరేకులని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూస్తే నాకు ప్రాసెస్ ఈజీ అనిపించింది. చాలా అంటే చాలా ఈజీ అనిపించింది. సరేలే ట్రై చేద్దాం గదా! అని ట్రై చేశాను. అసలు ప్రాసెస్ ఈజీ అనిపించింది కానీ చిన్న లేయర్ బి రాలేదండి నాకు. అది అసలు అది బ్లాక్‌ది అది ఉంటది గదా! మొత్తం స్టవ్ అంతా పాడయింది. మళ్ళీ డబల్ వర్క్ అయింది తప్పించి నాకు పూతరేకులు అంటే అప్పుడు ఆ టైంలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటుండే గదా ఇంట్లో. ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట అవైలబుల్‌గా. సో, ఇదొచ్చేసి ఏంటి అంటే నేను చూయిస్తానన్నాను కదండీ! నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఇల్లు అని. సో, పర్లేదండి మరీ అంత చెండాలంగా కనపట్లేదు. పర్లేదు బావుంది. మరీ అంత ఏం గలీజ్ పెట్టలేదండి. ఇదొచ్చేసి 11:30కండి నైట్ నాకు ఈ పూతరేకులు వీడియో చూసేసరికి ఇవి క్రేవింగ్స్ వచ్చాయి. మళ్ళీ అంటే బాక్స్ కిచెన్‌లో లేకుండే. అప్పటికి పడుకోలేదు మేము 11:30కి పిల్లలు అప్పుడే పడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కోసం తీసుకొచ్చా గదా! నేను ఇంకా చూపిస్తే ఓపెన్ చేస్తే అప్పుడే అయిపోతదని నేను ఈవినింగ్ ఓపెన్ చేయలేదు. దట్ టూ ఇంకా ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ ఆ బాక్స్ అది వీడియో చూస్తుంటే క్రేవింగ్స్ వచ్చాయండి. మళ్ళీ లేసి ఇప్పుడు 11:30కి అనుకుంటా 11:27కి లేసి 2 కంప్లీట్ చేశా అండి. 2 తినేసాను నేను. సో, నా వాయిస్ మీకు అర్థమవుతుందనుకుంటా. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ టైం ఎంతయితుంది అంటే 55 అండి. నేను ఇంకో 5 మినిట్స్‌లో వీడియో అప్‌లోడ్ చేయాలి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ నాకు టైం లేదండి. అందుకే మిస్టేక్స్ ఉన్నా కూడా పర్లేదు కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇదండి పూతరేకుల స్టోరీ. ప్రాపర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.